స్వామి, మనకి రాముల వారు లక్ష్మణుల వారికి ధర్మాన్ని ఎలా బోధిస్తాడు? ఆ ధర్మాన్ని మనం ప్రస్తుతం ఉన్న జనాలకి వివరించాలి, అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఏ విధంగా చెప్తారు? మొట్టమొదటి ధర్మం రాముడు లక్ష్మణుడికి బోధించేది మనకు అయోధ్యకాండలో తెలుస్తుందండి. హ్మ్. ఎప్పుడైతే దశరథ మహారాజు అంటే ఎక్కడ కూడా దశరథ మహారాజు రాముడిని పిలిచి రామ నువ్వు వనవాసానికి వెళ్ళన్నాడు. దశరథ మహారాజు ఎప్పుడో ఇచ్చిన 2 కోరికలను కైకేయి అమ్మవారు ఇప్పుడు అడిగి భరతుడికి పట్టాభిషేకం, రాముడు వనవాసం అంటుంది. అంటే నువ్వు దశరథ మహారాజు మాట ఇచ్చాడు కైకేయికి, కానీ రాముడికి చెప్పలేదు. కైకేయి రాముడిని పిలిచి చెప్తుంది, రామ మీ నాన్న ఇట్లా 2 వరాలు ఇచ్చిండు, ఆయన మాట నిలబడాలంటే నువ్వు ఇట్లా అరణ్యవాసానికి వెళ్లాల్సిందే, దండకారణ్యంలో ఒక ముని మాదిరిగా 14 సంవత్సరాలు ఉండాలని అంటాడు. రాముడు సంతోషంగా అమ్మ దీని కొరకు నువ్వు నాన్నను వరాలు అడగాల్సింది ఏముంది, నన్ను పిలిచి రామా నువ్వు ఇది చెయ్యంటే నేను చేసేవాడిని కదా, నువ్వు ఎవరికి ఇస్తున్నావు రాజ్యం, నా తమ్ముడికే కదా, భరతుడికే కదా, ఇది నేను సంతోషంగా ఇచ్చేవాడిని, నువ్వు ఇంత అల్లరి చేయాలా, నాన్నగారు ఇంత బాధపడాలా, అప్పుడున్న పరిస్థితిని అవన్నీ చూసి రాముడు అంటాడనమాట. అయితే ఈ అంతఃపురంలో ఇది జరుగుతుంటే అంటే కొన్ని అంతఃపుర మర్యాదలు ఉంటాయి. లక్ష్మణుడు ద్వారం పక్కనే ఉంటాడు, లోపలికి రాడు, రాముడిని లోపల పిలుస్తారు. లక్ష్మణుడు ఆ మాటలు విని కోపం వస్తుంది, భయంకరమైన కోపం. ఎంత కోపం అంటే పళ్ళు పటపట కొరుకుతూ ఉంటాడు. ఆ తర్వాత రాముడు లక్ష్మణుడు కలిసి కౌసల్యమాత దగ్గర మందిరానికి వెళ్ళినాక కౌసల్యమాతకు రాముడు చెప్తాడు, అమ్మ నీకు సుమిత్ర అమ్మవారికి, తర్వాత సీతకు, లక్ష్మణుడికి ఒక అశుభమైన వార్త, మీకు శుభం కాని మాట చెప్పబోతున్నానమ్మా. నాన్నగారు ఇట్లా నన్ను వనవాసానికి వెళ్ళమన్నాడని చెప్పేటప్పటికి ఆవిడ ఏడుస్తుంటే ఆ టైంలో లక్ష్మణుడు ఏమంటాడంటే, అన్న ఆయన ఎవరు నిన్ను పంపడానికి, ఇక్ష్వాకు వంశంలో ధర్మం ఏంటిదంటే జ్యేష్ఠపుత్రుడు రాజు కావాలి, ఈ జ్యేష్ఠపుత్రుడు నువ్వు, ఆ ధర్మం ప్రకారం నువ్వు రాజు కావాలి. ఏంటిదైనా ఆ వృద్ధుడు కామంతో ఉండి ఆ చిన్న భార్య కొరకు నిన్ను పంపిస్తున్నాడు, నేను ఊరుకోను, నా భుజబలాలు ఎందుకున్నాయి, అస్త్రవిద్య నేను ఎందుకు నేర్చుకున్నాను, ఇప్పుడే నేను ఆయన మీద యుద్ధం ప్రకటిస్తాను, ఆయన చంపేస్తాను కూడా అంటాడు. అయితే ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది, ఏంటండి లక్ష్మణుడు అట్లా అనొచ్చా తండ్రిని? అయితే ఇక్కడ వీళ్ళ యొక్క మనస్తత్వాలు మనం తెరుచుకోవాలంటే, రాముడు ప్రపంచాన్ని అంతా ప్రేమిస్తాడు, కానీ ఈ పక్కన ధర్మం వచ్చిందనుకోండి, ప్రపంచాన్ని పక్కన పెట్టి ధర్మాన్నే ప్రేమిస్తాడు. ధర్మమే ముఖ్యం, ధర్మమే ఊపిరి. అదేవిధంగా లక్ష్మణుడు ప్రపంచాన్ని ప్రేమిస్తాడు, ధర్మాన్ని ప్రేమిస్తాడు, కానీ రాముడు వస్తే రాముడే ఊపిరి, ఇవన్నీ పక్కన పెడతాడు. నా అన్నకు ఇంత అన్యాయం జరుగుతుంటే నేను ఎందుకు ఉండాలి అని అంటే, అప్పుడు రాముడు లక్ష్మణుడిని అర్థమయ్యేటట్టు చెప్తాడు, తప్పు నాయన, ధర్మం కాదు. ఆయన ఎవరు, నిన్న మనకేం చెప్పాడు, రామా నువ్వు రాజు కావాలన్నావు, మనం అందరం సంతోషపడ్డాం, ఈ రాజ్యం ఎవరిది, ఆయనది, ఇవాళ వద్దు అంటున్నాడు, అది వినాల్సిందే. మనం తండ్రిని మనం గౌరవించాల్సిందే, తండ్రిని గౌరవించకపోతే ఎట్లా అని చెప్పి రాముడు అంటాడు, ఇది ధర్మం అంటాడు. తను నిన్ను ఇస్తా అంటే సంతోషపడ్డాం, ఇవాళ ఇవ్వాలంటే మనం ఆయన మీద ద్వేషం పెంచుకోవాలి, తప్పు అది, ఈ రాజ్యం ఆయనది, ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఈ మాదిరిగా ఒక ధర్మం నేర్పిస్తాడు. తర్వాత రెండోసారి ఏమవుతుందో అంటే, చిత్రకూట పర్వతంలో ఉన్నప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు వీళ్ళందరూ ఉంటారు. ఆ చిత్రకూట పర్వతంలో ఉంటారు. ఇక్కడ జరిగిన సంఘటనలు వాళ్ళకి తెలియదు. దశరథ మహారాజు చనిపోతాడు, భరతుడు వాళ్ళ మేనమామ ఇంటి నుంచి వస్తాడు, భరతుడికి పట్టాభిషేకం చేస్తానంటే అతను కూడా ఒప్పుకోడు. ఈ ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠపుత్రుడే రాజు కావాలి, నేను తమ్ముడిని, నేను ఆయన సేవకుడిని అని చెప్పి మనం అందరం వెళ్ళి ఆయన రాముడిని బ్రతిమలాడి తీసుకొని వద్దాము, పట్టాభిషేకం చేద్దామని చెప్పి వాళ్ళు చిత్రకూట పర్వతానికి వెళ్తారు. అయితే ఎంతో దూరంలో అడవిలో దుమ్మంతా లేస్తుంటుంది, చప్పుళ్లకు పక్షులు భయపడిపోతుంటాయి, జంతువులు భయపడిపోతుంటాయి. ఏంటిదిరా అనుకొని రాముడు ఏమంటాడంటే, అక్కడ ఒక వృక్షం ఉంటుంది, ఆ వృక్షం పైన ఎక్కి చూడు, ఎందుకంటే వృక్షం పైన ఎక్కితే దూరంలోనే కనబడతాయి అంట. ఏంటిది, ఎందుకు ఇట్లా అవుతుంది చూడు లక్ష్మణ అంటే పైకి ఎక్కి చూస్తాడు. చూసేటప్పటికి పెద్ద సైన్యంతో వస్తుంటుంది. ఆ ఏనుగు పైన కోవెదర వృక్షంతో ఉన్న ఒక జెండా ఉంటుంది అనమాట. అది అయోధ్యలో ఇక్ష్వాకు వంశం యొక్క గుర్తు. ఇప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ ఎలా ఉంది ఆ మాదిరిగా ఉంటుంది. అది చూస్తాడు, చూసి కోపంతో రగిలిపోయి కిందికి వచ్చి, అన్నా ఎవరి వల్ల కారణంతో నువ్వు ఈ వనవాసం చేస్తున్నావో ఆవిడ కొడుకు మన మీద యుద్ధం ప్రకటించడానికి ఇంతమందిని తీసుకొని వస్తున్నాడు, నువ్వు సీతమ్మ వారు గుహలోకి వెళ్ళిపోండి, వాడిని నేను చంపేస్తాను, వాళ్ళని ఈ బలంతో నా అస్త్రాలతో ఆయన చంపేస్తాను, అది ఇదని అంటుంటాడు. భరతుడిని నరికేస్తాను, ఆ
పుత్రశోకంతో చనిపోవాలి కైకేయి. తర్వాత నెల రోజుల నుంచి మనల్ని రక్షిస్తున్న ఈ వనానికి వాళ్ళందరినీ చంపేసేస్తే ఆ మాంసం తింటూ పక్షులు జంతువులు అందరూ సంతోషపడతారని రగిలిపోతుంటాడు. అప్పుడు రాముడు కూర్చోబెట్టుకొని ఏమంటాడు, లక్ష్మణ నువ్వు ఇదంతా చేయడానికి కారణం ఏంటిది? రాజ్యం కొరకే కదా. భరతుడు వచ్చాడనుకో, భరత లక్ష్మణుడికి రాజ్యం అంటే నీకు వెంటనే ఇచ్చి తను ఇక్కడ ఉంటా అంటాడు. అంటే చూడండి, ఇక్కడ నెల రోజుల నుంచి భార్యను తల్లిని వదిలేసి వచ్చి నీకు సేవ చేస్తుంటే అతనిది తప్పు, వచ్చేవాడిది రాముడు సత్యం అనేటప్పటికీ ఇక్కడ ఉన్న లక్ష్మణుడు ఎట్లా ఫీల్ కావాలి? మనసులో అనుకోవాలి, ఆయన నీకు నీ సేవకు దండము, నేను ఊరికి వెళ్ళిపోతే ఉప్పు అమ్ముకొనైనా నా ఉరిమిలతో ఉంటా అంటాడు. అతను తల కింద వేసుకుంటాడు. భరతుడు మనల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడేమో, ఇది ధర్మం, అది నేర్పిస్తాడు. అలా నేర్పించినాక వాళ్ళు ఇస్తారు. వాళ్ళు వస్తే మళ్ళీ రాముడు వెళ్ళని అంటాడు. ఇలాంటి ధర్మాలు లక్ష్మణుడికి ప్రతిసారి అనువున నేర్పిస్తుంటాడు రాముడు. ఎందుకంటే రామాయణము అంటే ఆయనం అంటే ప్రయాణం, ప్రయాణం అంటే రాముడి యొక్క ప్రయాణం. రాముడి యొక్క ప్రయాణం ఏంటంటే రాముడు 2 పాదాలతోటే నడుస్తాడు. మీరు రామాయణం అంతా చూడండి, అయోధ్య నుంచి శ్రీలంక వరకు వెళ్ళే వరకు కూడా 2 పాదాల మీదనే నడిచిండు. ఎక్కడ మనకు కృష్ణావతారంలో కానీ ఇక్కడ కనబడ్డ కూడా పోయి ఎక్కడో ప్రత్యక్షం కావడం ఇట్లాంటి ఏవి చేయలేదు. ఆ 2 కాళ్ళు ఏంటిదంటే ఒకటి ధర్మము, ఒకటి సత్యం. అదే శ్రీరామాయణం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే చాలామందికి ఏంటంటే ధర్మంతో ఉంటే కష్టం అండి, కలియుగంలో సరిపోదు అనుకుంటారు. కానీ అది తప్పు. మీరు చూడండి, ఇప్పుడు ఒక రీసెంట్గా మనం పేరు చెప్పుకోకూడదు, ఒక డ్యామ్ కట్టడానికి ఒక చీఫ్ ఇంజనీరు ఆ డ్యామ్ కట్టాడు. 4 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో బాగా లంచాలు తీసుకున్నాడు. మొన్న ఏమైంది, ఒక 1 వీక్ బ్యాగ్ అఫీషియల్స్ రేడ్ చేస్తే 600 కోట్ల రూపాయలు వచ్చాయంట. 600 కోట్లు అంటే ఎన్ని పీడ్ అంటే ఏమంటారు, వాళ్ళ వంశంలో మన్మడు, మునిమన్మడు, వాడి మన్మడు ఒక కనీసం 50-60 జనరేషన్స్ కు తినేంత ఏం చేసుకుంటావు? ఈ రోజు పోయి జైల్లో ఉన్నావు నువ్వు. అది తీసుకున్నప్పుడు సంతోషంగానే ఉంటుంది. అందరు ఏమనుకుంటారంటే నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటారు. తలపైన ధర్మం అనేది ఉన్నప్పుడు ఈ ధర్మం నెత్తి మీద కొడుతుంది. అంతెందుకు, మీకు చిన్న ఎగ్జాంపుల్ రామాయణంలోనే చెప్తాను. మనకు శివతాండవం అంటారు. ఆ శివతాండవం రచించింది ఎవరు? శివుడిని ప్రేరేప చేసింది ఎవరు? రావణాసురుడు. తల్లి కొరకు ఆత్మలింగాన్ని దేవడానికి వెళ్ళినప్పుడు ఆ శివతాండవం చేస్తాడు. అయితే అది ఇప్పటికీ ఉంది శివుడిని ప్రేయర్ చేయడానికి. మరి శివభక్తుడు ఆయన, అంటే శివుడికి ఆయన భక్తుడే. అదే విధంగా రాముడు లంకాకు పోయేటప్పుడు ఆ రామేశ్వరంలో శివుడిని పూజించి మన మట్టితో కలిసిన లింగాన్ని స్థాపించి దాన్ని పూజించి వెళ్ళిండు. అప్పుడు ఇద్దరు ఏమంటున్నారు, నాకు విజయం కావాలంటున్నారు. రావణాసురుడు ఏమంటుండు, నేనే గెలవాలంటున్నాడు. రాముడు ఏమంటుండు, నేనే గెలవాలంటున్నారు. ఇద్దరిని కూడా పూజిస్తుంది ఎవరిని? పరమశివుడిని. అప్పుడు శివుడు ఎవరి పక్కన ఉండాలి? అప్పుడు ధర్మం ఉన్న దగ్గరనే ఉంటాడు. మనం అనుకుంటాం డబ్బు గలవాడు తిరుపతికి వెళ్తాడండి, రికమెండేషన్ లెటరు లేకపోతే 10,000 శ్రీవాణి టికెట్లను కొనుక్కొని దర్శనం చేసుకుంటాడు. కానీ వెంకటేశ్వర స్వామి వాళ్ళని చూడండి, ధర్మదర్శనంలో 24 అవర్స్ నుంచి ఉండి 3 కిలోమీటర్ల నుంచి అన్నం తినకుండా నడుచుకుంటూ వస్తున్నాడు చూడండి, వాడిని చూస్తాడు. కానీ మనకేందంటే డబ్బు అహంకారంతో ఆ తిరుపతికి వెళ్ళి ధర్మాన్ని కూడా త్యజించి, మీకు అధికారం ఉంది లేదని కాదు, కానీ జీవితకాలంలో ఒక్కసారి ఉపయోగించుకోండి. ప్రతి నెల మీరు పోవడం ఏంటండి? డబ్బు ఉంది కదా అని ప్రతి నెల 10,000 రూపాయలు పెట్టి శ్రీవారి అంటే నువ్వు పోవడం వల్ల ఇంకొకటి దర్శనానికి నువ్వు అడ్డు అవుతున్నావు, ఆటంకం ఏర్పడుతుంది. నువ్వు పక్కకు జరిగావు అనుకో, నీకు బదులుగా ఇంకొకరు చూసుకుంటారు కదా, స్వామి దర్శనం చూసుకుంటారు కదా. అది లేకపోవడమే కలియుగం. కానీ ఏంటంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ధర్మమే కాపాడుతుంది. ఈ కాలంలో కూడా తప్పకుండా కాపాడుతుంది. ఎందుకు కాపాడదు? మీకు ఒక అనుమానం ఉంది. మీకు ఒక విషయం చెప్తాను. మీరు పిల్లి తన పిల్లల్ని పెట్టినప్పుడు ఎప్పుడన్నా చూసారా? లేదు. పిల్లి పోనీ టీవీలోనో ఎక్కడన్నా చూసారా? పిల్లి తన పిల్లల్ని ఎలా తీసుకెళ్తుంది? గొంతు కాదు, ఇక్కడ పళ్ళతో పట్టుకొని తీసుకెళ్తాడు. అంటే పళ్ళతోటి తన బిడ్డని తీసుకుపోయేటప్పుడు అది సున్నితంగా పట్టుకుంటుందా? అవును, సున్నితంగా పట్టుకుంటుంది. అదే ఎలక కనబడితే ఎలా పట్టుకుంటుంది? క్రూరత్వంతో. దేవుడు అంతే. తను అనుకున్న నా బిడ్డనేమో సున్నితంగా పట్టుకొని దాటిస్తాడు కష్టాలను. ఈ దుర్మార్గం పనులు చేసేవాడిని ఎలుకని తినేసినట్టుగా తినేస్తుంది. అది
మనం నేర్చుకోవాల్సింది. ప్రకృతి మనకు నేర్పిస్తుంది. ఉమ్. కానీ మనం అహంకారంతో కన్ను మిన్ను కానరాలు అంటారు కదా, అవును ఆ గురుగారు. కళ్ళు కనబడకుండా ఇవన్నీ ఎందుకండి తిన్నాం పన్నాం అనుకుంటారు. అవును. ఎంతో మందిని మనం చూస్తుంటాం ఈరోజు హాస్పిటళ్ళల్లో పడి ఉంటున్నారు. ఎందు గురించి కారణం? ఉమ్. మనం ఎప్పుడు ఆలోచించాల్సింది ఏంది, ఈశ్వర నా నుంచి ఏ ప్రాణికి హాని జరగకుండా నా జీవితం గడిపేటట్టుగా మీరు దారి చూపెట్టండి. ఎవ్వరికి కించత్తు చీమకు కూడా అపకారం చేయకుండా ఉండేటట్టుగా చూడండి. రెండవది ఏంది, నా ప్రాణం పోయేటప్పుడు నిన్ను స్మరిస్తూ నేను చనిపోవాలి ఉమ్. అని ప్రార్థన చేసుకొని ధర్మాన్ని తప్పకపోతే తప్పకుండా మన జీవితాలు కూడా ఉన్నతమైన శిఖరాలకు మనం వెళ్ళగలుగుతాం. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.